అన్ని రంగాలు వేరు, రాజకీయ రంగం వేరు. నాయకులు గెలుపు కోసం ఎన్ని రంగులైనా మార్చుకుంటారు, ఎన్ని కులాల్లోకైనా జంప్ చేస్తారు. రంగులు మార్చుకోవడం వేరు, కానీ జన్మనిచ్చిన కులాలను కూడా మార్చేస్తారా? వినడానికి వింతగా ఉన్నా రాజకీయాల్లో ఇలాంటివి కూడా చాప కింద నీరులా జరిగిపోతూనే ఉన్నాయి. అలా తప్పుడు కుల ధృవీకరణ పత్రం పొంది ఎన్నికల్లో గెలుపొందిన ఓ రాజకీయ నాయకురాలిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న సహేరా షేక్ వివరాలేంటో ఈ స్టోరీలో చూడండి. గెలుపు ఆనందాన్నిస్తుంది. ఆ గెలుపు సహేతుకమైతే ఆ ఆనందం శాశ్వతంగా ఉంటుంది. అలా కాకుండా అడ్డదారుల్లో దక్కించుకున్న గెలుపైతే కనుక ఆ విజయానందం కాస్త విషాదంగా మారిపోతుంది. మహారాష్ట్ర థానేలో ఇటీవల గెలుపొందిన ఎంఐఎం కార్పొరేటర్ సహేరా షేక్ ఉదంతం మహిళా రాజకీయాల్లో చర్చగా మారింది. ముంబై మెట్రోపాలిటన్ ఏరియాలో ఉండే ముంబ్రా మున్సిపల్ ఎన్నికలు గత జనవరిలో జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎంఐఎం యువ నాయకురాలు సహేరా షేక్ గెలుపొంది రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. అయితే ఆమె విక్టరీ స్పీచ్లోనే ఆమె గెలుపుపై అనుమానాలు రేకెత్తాయి. ఇందులో ఏదో మ్యానిపులేషన్ ఉందని ఇతర పార్టీ నాయకులు దృష్టి సారించారు. అంతేకాదు, విక్టరీ స్పీచ్లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇతర పార్టీలను ఆలోచనలో పాడేశాయి. ముంబ్రా మున్సిపాలిటీని పూర్తిగా గ్రీన్ రంగులో పెయింట్ చేయాలని, 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలొచ్చేటప్పటికి పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోవాలని కామెంట్స్ చేశారు. పూర్తిగా గ్రీన్ కలర్లోకి మారిపోతే మనపై పోటీ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరని, ఒకవేళ చేసినా ఓడిపోతారని ఓవర్ లెవెల్ కామెంట్స్ చేశారు. ఇక్కడే వివాదం రాజుకుంది. సహేరా షేక్ కామెంట్స్పై బీజేపీ, శివసేన విరుచుకుపడ్డాయి. అలా వ్యాఖ్యానించటం కమ్యూనల్ హార్మనీని చెడగొట్టడమే అని ఆ నాయకులు ఫిర్యాదు చేశారు. పట్టణమంతా ఇస్లామిక్ రంగుతో ముంచేలని చూస్తున్నారని, టెర్రరిజం ప్రేరేపిస్తున్నట్టుగా ఉందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమెపై విచారణ మొదలైంది. పోలీసులు కోరిన మీదట ఆమె రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. తన పార్టీ జెండా గ్రీన్ కాబట్టి అలా అన్నానని, ఎవరి మనోభావాలు గాయపరచలేదని, దేశ త్రివర్ణ పతాకం కోసమే పనిచేస్తానని ఏవేవో కహానీలు వినిపించారు. దీంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఇక ఓట్ల లెక్కింపు తర్వాత ఇచ్చిన స్పీచ్లో కైసే హరాయా అంటూ సర్కాస్టిక్ స్టైల్లో వెటకారంగా చేతులూపుతూ చేసిన సైగలు చాలా వైరల్ అయ్యాయి. వారిని మనం ఎలా ఓడించాం, ఎలా ఓడారు అనే రిపీట్ డైలాగ్తో ఆమెతో పాటుగా అందరూ నవ్వారు. ఇది ఆమె గెలుపు కంటే అవతల వ్యక్తి ఓటమిని తీవ్రంగా క్రిటిసైజ్ చేసినట్టుగా ఉంది. అక్కడ సహేరాపై పోటీ చేసిన ఎన్సీపీ అభ్యర్థిని టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేసినట్టుగా స్పీచ్ ఉంది. మీ చాప్టర్ క్లోజ్ అన్నట్టుగా ఆమె చేష్టలు కనిపించాయని ఆ పార్టీ నాయకులు భావించారు. ఇక ప్రస్తుత వివాదం విషయానికొస్తే, సహేరా షేక్ ఫేక్ సర్టిఫికెట్ తీసుకుని పోటీ చేసిందనేది ఆలస్యంగా బయటకొచ్చింది. దీంతో తహసీల్దార్ ఉమేష్ పాటిల్ ఎంక్వైరీ చేశారు. సహేరా సమర్పించిన కుల ధృవీకరణ పత్రం ప్రాథమికంగా ఫేక్ అని నిర్ధారించారు. సహేరా తండ్రి యూనస్ ఫేక్ తప్పుడు కుల ధృవీకరణ పత్రం జతచేసి పలు ప్రభుత్వ ఏజెన్సీలను తప్పుదారి పట్టించారని తేల్చారు. ఫలితంగా యూనస్పై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. చీటింగ్, ఫ్రాడ్ కేసులు పెట్టారు. అన్ని సర్టిఫికెట్స్ క్యాన్సిల్ చేయాలని తహసీల్దార్ సిఫారసు చేశారు. ఈ విషయం బయటపడ్డాక తండ్రి ఎవరికి అందుబాటులో లేని వార్తలొచ్చాయి. అయితే ఇదంతా పొలిటికల్ స్టంట్ అంటూ యూనస్ ఖండించారు. త్వరలో తాను ప్రూఫ్స్ ఇస్తానన్నారు. అసలు వివాదం ఏంటంటే, యూనస్ షేక్ 2011లో మహారాష్ట్రలో ఓబీసీ సర్టిఫికెట్ తీసుకున్నారు. అయితే ఆ సర్టిఫికెట్ ఫార్మేట్ అంతా తప్పు. దీనిపై సబ్ డివిజనల్ ఆఫీసర్ సంతకం లేదు. స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే పేరు లేదు. యూనస్ కుటుంబ మూలాలు గజియాబాద్, యూపీకి చెందినవి. మైగ్రెంట్లు మహారాష్ట్రలో పోటీ చేయాలంటే ఫామ్ 10 పూర్తి చేసివ్వాలి. కానీ వారు మహారాష్ట్ర నేటివ్స్ ఉపయోగించే ఫామ్ 8 ఉపయోగించి డాక్యుమెంట్స్ ఇచ్చారు. యూనస్ స్థానియత, డాక్యుమెంట్ ఫార్మేట్ ఫ్రాడ్ చేయడంతో సహేరా ఎన్నికలు ప్రశ్నిస్తోంది. మరి ఈ సందర్భంలో సర్టిఫికెట్స్ జెన్యూన్ అని యూనస్ ఎలా నిరూపిస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలో యూనస్ చేసింది ఫ్రాడ్ అని తేలితే ఆయన కూతురు ఎన్నిక రద్దవుతుంది. సీటు ఖాళీ అయి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. అప్పుడు ఎవరు గెలుస్తారనేదే ఆసక్తికరం. మరి ఈ వివాదం అక్కడిదాకా వెళుతుందా లేదో వేచి చూడాలి.